ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, నాయన, ఈ దినమున నీ సమీపించి ఉన్నాము, నీ సన్నిధిని కోరుకొనుచున్నాము. నీ సమీపమున చేరిన మాకు లోటైనవేవో, మేము మీరి ఉన్నవేమో నీవెరిగి ఉన్నావు నాయన. అందరి హృదయములను జీవితములను నీవు పరిశీలనగా తెలుసుకొనుచున్నావు. మాకు క్షేమమైన దానిని మాకు కలుగ చేయి నాయన. మేము ఆశించినను మాకు కీడు కలిగించిన వాటి నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా. మేలైన దానిని నీ దగ్గర కోరుకునే జ్ఞాన వివేకములను మాకు అనుగ్రహించు. సర్వశక్తిమంతుడా, దుష్టుని గద్దించి దుష్టత్వం నుండి తొలగించి కాపాడమని, మాకు ఆటంకము కలిగించు వాటిని చెదరగొట్టి నెమ్మదిని సమాధానమును మాకు సమకూర్చమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను.
బలసూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకంతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. లూకాసు వార్త నుండి ఒక వాక్యం చదువుకుందాం. 15వ అధ్యాయం 17 నుండి 19 వరకు చదువుతాను. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. బుద్ధి వచ్చినప్పుడు జరిగిన ఒక సంగతిని గూర్చి యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక సంగతిని తెలియచేశారు. శిష్యుడు అంటే ఎప్పుడూ దగ్గర ఉండేవాడని, చెప్పినది వినేవాడని, నష్టము కలిగిన గురువాక్యే శ్రేష్టమని నమ్మేవాడిని శిష్యుడు అంటారు. శిష్యుడి దగ్గర ఈ 3 గుణాలు ఉండాలి. ఈ 3 లేకుండా శిష్యుడు అని అనిపించుకోవడానికి కుదరదు. శిష్యరికము అనే పదము దానికి ఆపాదింపబడదు. శిష్యుడు వినాలి, విన్నది అభ్యసించాలి, అభ్యసించినది ఇతరులకు బోధించాలి. అపోస్తలత్వానికి కానీ శిష్యత్వానికి కానీ ఇవే ప్రధానమైనటువంటి లక్షణాలు. శిష్యునికి దేవుడు బోధించాడంటే అక్కడ యేసుప్రభు చెప్పిన మాటల్లో ఉంటుంది. ఈ శిష్యరికం లక్షణాలన్నీ ఈ బయట విషయాలేం కాదు, అందులోవే. శిష్యులకు నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుచున్నాను అని మీరు మత్తయి సువార్తలో చదివే ఉంటారు. అందరితోనూ చెప్పిన ఈ మాటను ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బుద్ధి అనేది మంచి చెడులను నిర్ధారణ చేసేది అని మనం స్థూలంగా చెప్పుకోవచ్చు. మంచి చెడులను నిర్ధారణ చేస్తుందంటే స్థిరపరుస్తుంది అని,
మనస్సు కోరుతుంది, బుద్ధి నిర్ణయిస్తుంది అని. దీన్ని ఏమంటామంటే ఒక సీతాఫలం లాంటిది, పనసపండు లాంటిది బుద్ధి అనేది. ఇందులో చాలా కోణాలు, అర్థవంతంగానే అన్నీ ఉంటాయి. ఈ బుద్ధి అనేది ఏంటంటే అంతర్గత సాధనం అంటాం. సాధనమున పనులు సమకూరు ధనలోన పనిముట్లుంటేనే పని అవుతుంది. వ్యవసాయం చేయాలనుకోండి ఏముండాలి? పరుగు, పార, గుణపం ఉండాలి. యుద్ధం చేయాలనుకోండి కత్తి, డాలు ఉండాలి. ఏదైనా చేయడానికి లోకంలో సాధనాలు ఉంటే పని అవుతుంది. అలాగే శరీర సాధనాలు అవేంటి? చెవి, కాలు, కన్ను, ముక్కు, చెవి లాంటివన్నీ. శరీరం నడవాలి అంటే, ఏదన్నా సాధించాలి అంటే వీటికి కూడా ఈ సాధనాలు ఉండాలి. అలాగే అంతరంగ సాధనాలు అంటే లోపల బుద్ధిని ఇచ్చేసే సాధనాలు కావాలి అంటే అవి బుద్ధి, మనస్సు, చిత్తము, అహం అని ఈ 4 ఈ చతుర్విధ సాధనాలు అని అంటాం వీటిని. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో బుద్ధి ప్రధానమైనది. దీన్ని ఎలా చెప్తారంటే ఒక్కొక్క ఏమంటాం పండితుడు అంటే పాండిత్యం కలిగిన వాడు, భాషా జ్ఞానం కలిగిన వాడు బుద్ధిని రకరకాలుగా వివరించారు. ఒకడేమన్నాడు, మనస్సు గుర్రమైతే బుద్ధి కళ్ళెము అని అంటే నియంత్రించే శక్తి. ఎక్కడ నియంత్రిస్తుంది ఇది? శరీరాన్ని కట్టడి చేయడానికి ఇదేం తాడేం కాదు. మన దేహమంతా మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. ఆ మనస్సు బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఆ బుద్ధి చిత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఆ చిత్తము అహం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అహం బ్రహ్మస్మి అని ఒక సూత్రం. ఇది భాషాపరమైనది. ఇక్కడ లేఖనములో ఈ పిల్లడికి అన్నీ ఉన్నాయి. ఈ తండ్రి దగ్గర ఉన్న 2 కొడుకుల్లో వీడు 2వ వాడు, అంతేనా? చిన్నవాడు. తప్పైన కుమారుడు కథే కదా ఇది. ఈ చిన్నవాడికి అన్నీ ఉన్నాయి, కానీ తండ్రి దగ్గర ఉన్నంత కాలంలో ఏం లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేదు కనుకనే మనసు చెప్పినట్లుగా వాడి చిత్తం ఏదైతే కలిగి ఉందో, చిత్తం అనేది అంటే ఒక బాక్స్ లాంటిది, అందులో వస్తువులు ఉంటాయి, దాన్ని బట్టి బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట. వాడుకున్నటువంటి స్వాభిమానము లేదా స్వాభిప్రాయము, అహం, నేను చూసుకోగలను, నేను బ్రతకగలను, నేను ఇక్కడే ఉండాలా, ఇదే చెయ్యాలా, వేరే పోయి నేను బాగుపడలేనా, ఇది అహం. వాడి బలమును వాడు నమ్ముకొని వాడు చిత్తాన్ని ఆధారం చేసుకుని బుద్ధి అనే గుణము లేకుండా మనసుకు తోచినట్లుగా వాడు తండ్రి నుండి విడిపోయాడు, వెళ్ళాడు. మనకంతా తెలుసు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చదివాం కదా, తినడానికి లేక చచ్చిపోవచ్చున్నాను అని వాడు ఒక నిర్ధారణకు వచ్చాడు. ఎప్పుడు ఈ ఆలోచన వచ్చింది అంటే బుద్ధి వచ్చినప్పుడు అని మాత్రం యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. వాడికి బుద్ధి వచ్చింది అంటే ఏంటి? ఈ 3 వలన కలిగిన దానికన్నా బుద్ధి ప్రధానం. ఇదేం చేస్తుంది? మంచి చెడులను గూర్చి ఆలోచిస్తుంది, మంచిలో మనల్ని స్థిరపరుస్తుంది, ఫిక్స్ చేస్తుంది అన్నమాట బుద్ధి అనేది. సాధారణంగా మనం వాడుతుంటాం ఇది. ఎరా నీకు బుద్ధి లేదా, ఎలా చేసేవేంటరా, బుద్ధి చాలా అంటే బుద్ధి పాజిటివ్ అన్నమాట. అది గుణానికి, మంచి గుణానికే పనికి వస్తుంది, ఎక్కువ వాడతాం మనం. కనుక వీడికి బుద్ధి వచ్చినప్పుడు వీడు ఏం చేసాడు అంటే అనుకున్నాడు, ఆ ఊర్లో నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను వెళ్ళి నేను ఇలా చెప్తాను అన్నాడు. అంటే వాడి బుద్ధి వాడికి నేర్పిన సంగతి ఇక్కడ. బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చింది వాడి మనసులోకి ఇంతకు ముందు లేనిది అనేది ఇప్పుడు మనం చదివిన వాక్యం. ఏమొచ్చింది? నేను వెళ్ళి నా తండ్రితో ఇలా చెప్తాను. ఏంటది? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. అంతే, అది అతనికి వచ్చిన బుద్ధి అంశం. తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఇప్పుడు ఈ వాక్యములో
విరోధము అంటే ఏంటి? శత్రుత్వం. శత్రుత్వంలో ఏముంటుంది? తిరస్కారం ఉంటుంది. శత్రువు వెళ్తే ఏం చేస్తాం మనం? వాళ్ళని కావలించుకుంటామా? ఇంట్లో తీసుకెళ్ళి కూర్చోబెడతామా? ఏం చేస్తాం? అసహించుకుంటాం, త్రోసేస్తాం, అక్కర్లేదు బొమ్మంటాం. శత్రుత్వంలో ఎప్పుడు కూడా ఎడబాటు ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇతను ఏం తెలుసుకున్నాడంటే పరలోకమునకు విరోధముగా నూలు తీసేద్దాం, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసితిని. అంటే పాపము ఎవరికి సంబంధించింది? ఈరోజు మనం తెలుసుకోవలసిన ఇది చిన్న విషయం, ఒక్క 10 నిమిషాల వాక్యం అంతే. అందుకే చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని, ఆ మాటనే చదవండి. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. పాపము అనేది ఎప్పుడూ కూడా రాత్రి మనం చెప్పుకున్న దానికి కొంచెం ఇది పొడిగింపు అన్నమాట. రాత్రి మనం చదువుకున్నాం కదా, దేవుడు దోషమును క్షమిస్తాడు, క్షమించే శక్తి దేవునికి ఒక్కరికే ఉంటుంది. ఈ సకల దేవతలలో ఎవ్వరికి ఆ శక్తి లేదు, ఆ బలం లేదు. అందుకే దేవతలను ఆరాధించేవారు అనుమానం లేకుండా వారి పాపాలను వారు అలాగే కలిగి ఉంటారు. ఆ పాపము శమం అంటే చెరిపివేయబడదు, దాని బలాన్ని అది కోల్పోదు. సరే, ఇక్కడ ఏంటి? పాపము అనేది దేవునికే చెందుతుంది. దేవుడే పాపాన్ని క్షమించాలి తప్ప మరి ఎవరి వలన కాదు. ఇప్పుడు నేను బాలరాజు ఎదుట పాపం చేశాను అనుకోండి, ఇక్కడ కూడా తండ్రి ఉన్నాడు ఆ స్థానంలో. తండ్రి ఎదుట పరలోకానికి విరోధంగా నేను పాపము చేశానన్న. పరలోకానికి విరోధం ఏంటి? పరలోకములోనికి వెళ్లకుండా చేసేది ఈ పాపం. పాపము అనేది మరణమని మనకు తెలుసు కదా, అది నిత్యజీవానికి విరుద్ధమైంది కదా. పాపం అనేది పరలోకంలో ప్రవేశింపనీయదు. కనుక ఇది ఈ చేసిన పాపము దేనికి విరోధము? దేనికి శత్రుత్వము? పరలోకానికి. పరలోకం రాత్రి చెప్పుకున్నాం, ఎవరిది? ఎవరి స్వాస్థ్యం అది? దేవుని స్వాస్థ్యం. దేవుని స్వాస్థ్యములో నిన్ను ప్రవేశింపకుండా అడ్డగించేది పాపము. ఇప్పుడు రెండవది తండ్రి దగ్గరికి వద్దాం. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఇతను ఏం చేశాడంటే శిక్ష కూడా ఇతనే చెప్పాడు. ఎవరు? బుద్ధి వచ్చింది కదా. బుద్ధి వచ్చిన వాడికి ఏం తెలిసింది అంటే, నేను ఎప్పుడైతే తండ్రి ఎదుట నేను తప్పు చేశానో నేనేం కోల్పోతాను? కొడుకు అనే అధికారం, హక్కుని నేను కోల్పోతాను. పాపము పరలోక విరుద్ధమైంది కాబట్టి పరలోకాన్ని కోల్పోతాడు. ఏ మనిషి ఎదుట ఇది చేశాడో ఆ మనిషి దగ్గర ఏం కోల్పోతాడు? ఏదైతే ఉందో అది కోల్పోతాడు, ఏ సంబంధం ఉందో కోల్పోతాడు. కనుక వీడు తండ్రి దగ్గర ఏం కోల్పోయాడు? కుమారత్వాన్ని కోల్పోయాడు. కాబట్టి అతగాడు ఏమని చెప్పాడు? ఇక మీదట నీ కుమారుడను అని అనిపించుకోవడం. అక్కడ 2 సందులు వరుసగా రావడం వలన అలా ఉంది. నీ కుమారుడను అని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను, అంటే అర్హుడను కాను. ఆ అర్హత అవిధేయత వలన అర్హత పోయింది, అంతే. సహోదరుని ఎదుట నువ్వు దోషివైతే సహోదరత్వము అనే అర్హత కోల్పోతావు. సహోదరత్వం యొక్క అర్హత నువ్వు కోల్పోతే నీవు శరీరంలో అవయవ లక్షణాన్ని కోల్పోతావు. ఇది ఒకలాంటిది, ఇది ఒక చైన్ లాగా ఉంటుంది ఇది. కనుక నీవేం చేయాలి? ఇతనికి వచ్చినటువంటి బుద్ధిని బట్టి ఏం చెప్తున్నాడంటే, నేను కుమారత్వానికి పనికిరాను, నీ కూలి వాళ్ళల్లో ఒకడినేగా ఉండడానికి నాకు ఇప్పుడు అవకాశం నువ్వు ఇస్తే వస్తుంది, అది కూడా అని అడుగుతాను అని నిర్ణయించుకున్నాడు. అదే కదా మనం చదివిన వాక్యం, నన్ను నీ కూలి వారిలో
ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. అది అక్కడ పలుకబడిన వచనం. అలాగా నిర్ణయించుకుని వచ్చాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పాడు. మనం ఇంకా అలా చదువుకొని వస్తే కిందన ఉంటుంది ఆ మాట. అప్పుడు తండ్రి, అది వేరే విషయం, మనకు అవసరం లేదు. తండ్రి ధర్మం, వెళ్ళి తండ్రి తెచ్చి ముట్టుకున్నాడు, అతన్ని పట్టుకొని అంటే చెప్పాడు, నాన్న నేను నీకు తండ్రి అని అనడానికి కుదరదు, ఇంకా నేను అది కోల్పోయాను, నీ ఎదుట నేను తప్పు చేశాను. తండ్రి ఎదుట తప్పు చేస్తే కుమారుడు ఏమయ్యాడు? కూలివాడు అయ్యాడు. ఈ తండ్రి యాక్సెప్ట్ చేస్తేనే ఇప్పుడు కూలివాడి పని పోయి మళ్ళీ కుమారుడు రావాలి, అంతేనా? అందుకని ఇతనికి తండ్రి మనసు ఉంది, ఇతనే ఎదురు వెళ్ళాడు, అతన్ని కావలించుకున్నాడు, తీసుకొచ్చుకున్నాడు, రే స్నానం చేయించండిరా అన్నాడు. అంటే ఇది వేరే విషయం. అంటే ఇదంతా మరి తర్వాత స్నానం చేయించాడు. ఒక ఉంగరం, ఎందుకు ఉంగరం పెట్టించాడు, ఇవన్నీ జరిగాయి. జరిగినప్పుడు ఇతనికి ఇప్పుడు ఏమొచ్చింది? కుమారుని యొక్క స్థాయి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిజానికి ఇప్పుడు వీడు కూలివాడు. రెండోసారి వచ్చినప్పుడు తండ్రి ఇతన్ని ఆదరించడం వలన, తండ్రి క్షమించడం వలన, తండ్రి అంగీకరించడం వలన ఇతను మళ్ళీ కూలివాడు కొడుకయ్యాడు. ఇది ఎందుకు అంటే దీనికి వివరం ఉంది. ఇప్పుడు మళ్ళా ఏంటి, తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు అని కారణాలు అతనికి ఉన్నాయి, అవి వేరే విషయం. మనకు కావలసింది ఏంటంటే ఈరోజు పాపము క్షమించడం అనేది ఒక్క దేవుని వలన, యేసు వలన తప్ప వేరొకరి ఎవ్వరి వలన అవ్వదు. ఎవరైనా తల మీద చేయబెట్టి నీ పాపాలన్నీ క్షమించాను అంటే పో, ఆడు దేవుని దగ్గరే దానిని పొందాలి. దానికి అనుకూలమైన పశ్చాత్తాపం. ఈ కుర్రాడు, ఈ తప్పైన కొడుకు తండ్రి ఎదుట ఎలాగైతే నేను కుమారుడని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను అని ఎలా నిర్ణయించుకోవాలో అలాగ మనం నిర్ణయించుకొని యోగ్యత కొరకు అడిగితే క్షమించే తత్వం ఆయన దగ్గర ఉంది. అయితే వీడి తండ్రికి, పరలోకానికి విరోధంగా ఏం చేశాడు అంటే, ఏం చేశాడు? నీ తల్లిని తండ్రిని సన్మానించు, వారికి లోబడి ఉండు అని చెప్పాడు. అది చేయలేదు. ఆ ఆజ్ఞను మీరాడు గనక అది అతనికి పాపమైంది. ఈ పని పరలోకంలో చేరడానికి అడ్డగించేది, విరోధమైనది. మరి దీన్ని ఎవరు క్షమించాలి? ఇప్పుడు తండ్రి క్షమించాడు గనక కొడుకైపోయాడు. మరి దేవుడు క్షమించకపోతే వాడు పరలోకానికి పనికిరాడు. మరి ఈ సమాధానం అతనికి పరలోకంలో చేరుస్తుందా? అలా చూస్తారేంటి? చేరుస్తుందా చేర్చదా? నేను ఎవరో ఒకరి విషయంలో తప్పు చేశాను అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా చేశాను నన్ను క్షమించు అని వీళ్ళతో అనిస్తే సరిపోద్దా? ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, పాపము అనేది దేవునికి సంబంధించింది. రాత్రి మీకు ఒక మొండి సూత్రం చెప్పాను, సాతానికి ఏం సంబంధం అని. ఎందుకు చెప్పాను అంటే మీరు దాన్ని ముఖ్యంగా పట్టుకోకండి. పాపము అనేది దైవ సంబంధమైనదే, దేవునికి విరోధంగా చేసిందే పాపము. సాతానికి విరోధంగా చేస్తే అది పుణ్యం కదా. కనుక దేవునికి అనుకూలము కానిదేదో అది పాపము. ఆ పాపాన్ని క్షమించడం అనేది దేవుని వలన తప్ప వేరొక చర్య వలన కాదు. అదే దేవతారాధనలో ఏముంటుంది? నువ్వు అక్కడికి వెళ్ళి మునిగితే పోతుంది, అలా దాన్ని వెళ్ళి ముట్టుకుంటే పోతుంది, తల ఇస్తామంటారు కానీ ఉట్టిదే వెంట్రుకలే ముక్కొని ఇచ్చేస్తే సరిపోతుంది అని, లేకపోతే చేతికి తాడు కట్టుకుంటే పోతుంది, ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళని ఉపశమింపజేస్తారు. కానీ
వేటి వలన పాపము పోదు. పాపము పరిహరించవలసినది, క్షమించవలసినది, దానిని లేకుండా చేయవలసింది దేవుడు ఒక్కడే. ఎందుకు దేవుడు ఒక్కడే అంటే ఒక విషయం చదువుదామా? యెషయా గ్రంథంలో ఒక వాక్యం చదువుదాం. యెషయా 64:8 వాక్యం చూడండి. ఇక్కడ ఈ ప్రవక్త చేసినటువంటి మనవి చూడండి. నీవే మాకు తండ్రివి. ఇది కొంచెం నేను మార్చి చదువుతాను. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. రెండో వాక్యం ఏముంది? మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివి. నీవే మాకు తండ్రివి, నీవు మాకు కుమ్మరి వాడవు. ఇది సరిపోతుంది. నీవే మాకు తండ్రివి, నీవు మాకు కుమ్మరివాడవు. కుమ్మరివాడు కుండ చేసినట్లుగా కుండకి కుమ్మరివాడు తండ్రి. అంటే ఈ వాక్యం యొక్క అర్థం, కుండ కుమ్మరివానికి కొడుకు. మనము దేవునికి తండ్రి పిల్లలం మనం కదా. నేను ఎవరిని అసలు ఇంతకుముందు, నువ్వు కుండ చేయకముందు, అంటే కొడుకుగా చేసుకోకముందు నేనెవరిని అంటే, మేము జిగటమన్ను. నేను ఇంతకుముందు జిగటమన్ను. ఆ మన్ను నీ చేతిలో పడి నేను కుండ అయ్యాను, మనిషిని అయ్యాను. అంటే ఇప్పుడు నా మీద ఎవరు అధికారి? దేవుని చేతిలో పడకముందు నేను మట్టిని, జిగట మట్టిని. కానీ ఆయన కుమ్మరి అయి నన్ను కుండగా చేశాడు. నేను ఎవరి వలన చేశాడు కనుక ఆయన నాకు తండ్రి. ఇప్పుడు నా బాగోగులు ఎవరివి? నేను చెడిపోతే దుఃఖం ఎవరికి? బాగుపడితే సంతోషం ఎవరికి? ఇప్పుడు కుండ అయ్యాను, చేతిలో విడిపోయాను. విడిపోతే ఎవరు దుఃఖపడతారు? మళ్ళా దాన్ని తీసి ఏదో కష్టపడతాడు అతను. కుండ అయిన తర్వాత నాకు ఆయనే తండ్రి. ఆయన నాకు తండ్రి దేన్ని బట్టి అయ్యాడు అంటే, నన్ను కుండగా చేశాడు గనక ఆయన నాకు తండ్రి. ఇప్పుడు నా బాగోగులన్నీ ఎవరివి? కొన్నవాడికి ఏం సంబంధం? పట్టుకుపోయిన వాడికి ఏం సంబంధం? ఎవరికీ సంబంధం ఉండదు. అంటే ఒక నరుని యొక్క పాపము. అందుకే బైబిల్లో యేసుప్రభు చెప్తాడు, ఆకాశము క్రింద మనుషులలో ఈయబడిన ఏ నామమున కూడా రక్షణ కలుగదు, యేసు నామముననే రక్షణ కలుగుతుంది. రక్షణ అంటే ఏంటి? మరణము నుండి తప్పించడము. మరణము నుండి తప్పించడం అంటే మరణకారణమైన పాపమును హరించడము, చెరిపివేయడము. ఆ పాపాన్ని క్షమించే శక్తి పుట్టించిన వాడికే ఉంటుంది. మనలను చేసినవాడు జిగటమన్నుగా ఉన్న దానిని ఇలాగు చేశాడు కనుక దానిని సంరక్షించడం కానీ, రిపేర్ చేయడం కానీ, ఏదైనా మరణింపజేయడం కానీ అన్నీ ఆయన చేతిలోనే. ఆయనకే అర్హత ఉంటుంది. చాలా చోట్ల ఉంటుంది, నీవు మట్టి నుండి నన్ను పుట్టించితివి, నన్ను మరలా మట్టిగా చేసేస్తావా అని బ్రతిమలాడుకున్న పరిశుద్ధులు కూడా ఉన్నారు. కనుక దేవుని పిల్లలమైన మనము ఈరోజు తెలుసుకోవలసింది ఏంటి అంటే, మనము చేసిన ప్రతి అపరాధము, పాపము దేవుని ఎదుట చేసే ఉంటుంది. ఇక్కడ తండ్రి సాక్షి అంతే. పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను, అంటే నీవు సాక్షి, నీ ఎదుటగా నేను ఇలాంటి తప్పు చేశాను. అతనికి సంబంధించింది కొడుకుని క్షమించగలగడం, మరలా కుమారుడిగా స్వీకరించగలగడం తండ్రి చేసే పని. కానీ పరలోకమునకు విరోధముగా చేసింది ఆ పాపము దేవుడు కనికరిస్తేనే, క్షమిస్తేనే కానీ నీకు మరలా పరలోకంలో ప్రవేశించే అర్హత నీకు రాదు. కనుక ప్రతి మనిషి చేసిన దోషము, అపరాధము, పాపము
యేసు వలన మాత్రమే క్షమింపబడుతుంది కనుక ఆ స్థితులు కలిగిన వాడు యేసు ఎదుట మొరపెట్టుకోవడం ఒక్కటే దారి. ఎందుకు ఈ మాటలన్నీ దేవుడు తెలియజేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఇది జీవితకాలంలో ఎన్నడూ మనము వదిలిపెట్టకూడదు. నీ పౌరుషం రావచ్చు, నువ్వు అధిపతి అయి ఉండొచ్చు, కుటుంబం నీ చేతిలో ఉండొచ్చు, నువ్వెన్నరుపులు చేసినా నీ వారి ఎదుట నీ ఎంత ప్రవర్తన నీది అధికారంతో కూడుకొని ఉన్నదన్నా ఒక్కటి మర్చిపోకూడదు. నేను పరలోకానికి విరోధంగా మాట్లాడుతున్నానా, పరలోకానికి విరోధంగా ఆలోచిస్తున్నానా? ఆ పరలోకానికి విరోధము అనేదే ప్రమాదకరమైంది. అది పరలోకమునకు నిన్ను శత్రువుగా చేస్తుంది నువ్వు చేస్తున్న ఈ పని. ఇది నీ అహంకారాన్ని తెలియజేసుకోవడానికి, అధికారాన్ని ప్రదర్శించడానికి, నీ పెద్దరికాన్ని కనబరచడానికి పనికొస్తే పనికి రావచ్చు ప్రస్తుతానికి, కానీ అది దేవుని రాజ్యానికి విరోధం. అది గుర్తుపెట్టుకోండి. అది క్షమించబడాలి అంటే నీవు చాలా దేవుని ఎదుట మొరపెట్టవలసిందే. ఈ చిన్న విషయమే ఇది జీవితకాలం అంతా మనం కలిగి దీన్ని పోషించుకోవాలి, మనం దీన్ని కలిగి ఉండాలి. ఏది జరిగినా ఇది చాలా సున్నితమైన విషయం, మనకి జ్ఞాపకం ఉండదు. ఇది మన జ్ఞాపకం ఉండదు. నేను తండ్రిని కదా, నేను పెద్దోడిని కదా, ఇలాగ అనుకుని సరిపెట్టుకుంటాం మనం. ఇప్పుడు ఈ పిల్లడు వచ్చినప్పుడు యేసుప్రభు ఈ మాట చెప్పాడంటే అర్థం చేసుకోండి. వాడు తిరిగి వచ్చి, నాన్న నేను ఏ కొడుకు చేయని తప్పు చేశాను, నన్ను క్షమించిన అన్న, ఇంక నేను పనికిరాను, నాకు పని అని అనియచ్చు. కానీ యేసుప్రభు ఈ విషయాన్ని శిష్యులకు చెప్పదలుచుకున్నాడు గనక, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా పాపం చేశాను నీ ఎదుట. ఆ వాక్యం మనం పదే పదే చదివితే ఆ వరుస తెలుస్తుంది. నేను పరలోకమునకు విరోధముగా పాపం చేశాను నీ ఎదుటను. నీ ఎదుట చేసిన దానికైతే ఇదిగో నేను చెప్తున్నాను, అది దేవుడు చెప్పాలి. అది మొదటి ముక్క అది దేవుడు చెప్పాలి. అది ఈడు నిర్ణయించుకోలేడు, వీళ్ళ నాన్న కూడా చేయలేడు. దీన్ని దేవతల భాషలో ఏంటంటే, తండ్రి పాదాలు పట్టేసుకుంటే పాపం హరించిపోతుందంటారు. మన దైవత్వములో ఎవని వలన పాపము పరిహరింపబడదు. అది కేవలము దేవుని వలన మాత్రమే క్షమించబడుతుంది. ఒక నరుని పాపము ఎందుకు దేవుడు ఒక్కడే క్షమించగలడు అంటే, సృష్టించిన వాడే నరుని జిగటమట్టి నుండి చేసిందే ఆయన గనుక సర్వ హక్కులు ఆయనకే నరుని మీద ఉంటుంది. భూమి మీద ఉన్న ఏ నరుని పాపమైనా యేసు దగ్గరే క్షమా పొందుతుంది తప్ప వేరొక తీరులో కానీ వేరొకని వలన కానీ అది క్షమింపబడదు అని ఈ రోజున మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీవు ఆజ్ఞను మీరేవా క్షమాపణ పొందవలసిందే. నీవు పొందనంతకాలము అది నిన్ను పరలోకానికి విరోధంగానే ఉంచుతుంది. ఇవి మర్చిపోకూడదు, ఎన్నడూ మర్చిపోకూడదు. ఎలాంటి వాడైనా నరుడైన వాడు. ఇప్పుడు మీకు ఎందుకు 2వ తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట చూపిస్తాను చూడండి. పౌలు సాక్ష్యం అంతా మనం చదివితే కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ ఉంటుంది. నా సాటివాడెవడో నాకన్నా గొప్పోడేం కాదని చెప్తాడు. నేను అందరికన్నా గొప్పోడైన గమలియేలు పాదాల దగ్గర కూర్చొని నేను జ్ఞానం అభ్యసించానని చెప్తాడు. అలాంటి వాడు అపోస్తలుల్లో నేను ఎవ్వరి దగ్గర ఏమీ నేర్చుకోలేదు, నేను వారిలో ఎవ్వరితోనూ తీసిపోను. ఎలాంటి మాటలు ఉంటాయి పౌలు గురించి సాక్ష్యం చదివితే, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు అందులో రాయబడి ఉంటాయి. అలాంటి పౌలు చనిపోయే ముందు తిమోతికి రాసిన ఉత్తరంలో ఒక మాట రాశాడు చూడు. 17వ వాక్యం చదువుదాము. అయితే చాలామంది విడిచిపోయారు అన్నీ చెప్తాడు, నేను ఒక్కడినైపోయాను, నాకు ఇప్పుడు ఎవరూ లేరని. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహమును అంటే సాతాను నోట నుండి తప్పింపబడి తిని.
పౌలు దుష్టుని నుండి తప్పింపబడడానికి కారణం చెప్తున్నాడు. నేను ఎలా తప్పింపబడ్డానంటే, ప్రభువు నా ప్రక్కన నిలిచి ఉన్నాడు గనుక నేను సాతాను నుండి తప్పింపబడ్డాను. ఎవడు ఆ చెప్పిన మాట? ఎలాంటి వాడు? ఆఖరి స్థితిలో గడియలో చెప్పిన మాట అది. ఇక ఈ తర్వాత మరణించాడు, చంపేశారు ఆయన్ని అని 18వ వాక్యం ఏం చెప్తున్నాడు? ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. అంటే అప్పుడు కూడా పౌలు భయపడుతున్నాడు పాపానికి. అప్పుడు కూడా, ఇంత జరిగిన తరువాత కూడా, అప్పటికే 3 సార్లు దెబ్బలు తిన్నాడు, ఒకసారి చనిపోయాడని తీసి పారేశారు. ఇన్ని బాధలు పడి అన్ని జరిగిన తరువాత నేను ఇలా తప్పించబడ్డాను అంటే కారణం ప్రభువు నా పక్కన ఉన్నాడు కనుకే అని చెప్పినవాడు ధైర్యంగా ఉండొచ్చు కదా. ఏ మాట చెప్తున్నాడు? ప్రభువు ఏంటి ఆ కొద్ది కాలంలో, ఆ మధ్య టైంలో ఏమంటున్నాడు? ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించెను. అంటే అతను పరిణితి చెందాడని మనం దేవునికి స్తోత్రం చెల్లించవచ్చు. రక్షించును అంటే ఇంకా అవకాశం ఉంది, ఇంకా అవకాశం ఉంది. జాగ్రత్త పడాలి. ఇలాంటి మాటలు చదివినప్పుడు మనము సహనంతో వీటిని మనసులో చేర్చుకోకపోతే మరణం తర్వాత ఇంకా చేసేది ఏముండదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాటలు మనకు దేవుడు తెలియచేయడం వలన ఆయన అపేక్ష మన విషయంలో ఎంత ఉందో అర్థమవుతుంది. కనుక ఈ లేఖనంలో మనం నేర్చుకున్న ఈ సంగతి, లూకాసు వార్తలో యేసు చెప్పిన మాట ఏంటంటే, ఎవడు ఏ ఆజ్ఞలకు మీరి ఎవరు తప్పు చేసినా అది సహోదరుడి విషయంలో సహోదరుడు అబద్ధమాడితే అది దేవుని ఎదుట విరోధముగా పాపము చేసినట్టే. ఒక సహోదరుని యొక్క పాటును బట్టి మనసులో సంతోషిస్తే అది పరలోకానికి విరుద్ధమైన పాపమే. దేవుని ఆజ్ఞలలో సమాచారంలో ఏది మీరితే అది మన పరలోక స్థానానికి అది విరోధమైనది, అడ్డగించేది అని తెలుసుకోవాలి. అప్పుడు మనకి ఒళ్ళు దగ్గర ఉంటుంది, అంటే స్పృహ ఉంటుంది. నేను ఇలా మాట్లాడకూడదు, ఇలా తలంచకూడదు, ఇలా చేయకూడదు, నా సొంత బుద్ధిని ఇక్కడ వినియోగించకూడదు అని ఒక బెంగ, ఒక భయం ఏర్పడుతుంది. అప్పుడు మన ప్రవర్తన సానుకూలంగా ఉంటుంది. ఈ జాగ్రత్త అంశం మన దగ్గర లేకపోతే మనం మన స్వేచ్ఛను వినియోగించుకుంటాం, మన స్వతంత్రతను వినియోగించుకుంటాం, మన చిత్తం పనిచేయడం మొదలెడుతుంది. బైబిల్లో ఉన్న ప్రధాన అంశం పరలోక ప్రార్థనలో ఉంటుంది. ఏమని ఉంటుంది? అసలు పెద్ద మాటే ఉంది, పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్లు ఇక్కడ కూడా నెరవేరాలి. ఏ సంతటి వాడే తండ్రి అయిన దేవుని ఎదుట నా చిత్తము కాదు, ఇదిగో నీ చిత్తమే నెరవేరునుగాక. కనుక మన చిత్తం పని చేయకూడదు. ఎప్పుడైనా చెప్పుకుందాం సమయం వచ్చినప్పుడు, చిత్తం అంటే ఏంటి, అందులో ఉండేటువంటి అంశాలు ఏంటి, ఎక్కడ మనము వాటిని మనం సంతృప్తి చేసుకోవాలి, ఎక్కడ వాటిని సరి చేసుకోవాలి అనేది ఎప్పుడైనా చెప్పుకుందాం. కనుక దేవుని పిల్లారా, ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనము నేరుస్తున్న ఈ లేఖనాలకు విరుద్ధంగా మనము ప్రవర్తిస్తే మనము పరలోకానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లే కానీ ఇక్కడ కాదు. ఇక్కడ సమాధాన పడడమే, మనిషితో మనిషి సమాధానమే. ఈ సమాధాన పడడం వలన పాపము పోదు. ఇదే మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఎవరినో ఏదో అన్నాను, కోపంలోనో ఆవేశంలోనో, లేదా ఎవరో ఏదో చెప్పిన మాట వినో ఏదో అనేసాను నేను, అది ఎక్కడికి పోతుంది? బైబిల్లో ఉంది, నీ నోటి మాట వలననే నీవు నీతిమంతుడువుగాను అనీతిమంతుడువుగాను తీర్పు పొందుదువు. నీ నోటి మాటే. వెంటనే తొందరపడి అనేసాను, ఏమనుకోకు బాబు,
సారీ అంటే నువ్వు సమాధాన పడ్డావు, కానీ దీని వలన ఏర్పడిన పాపము కొరకు నీవెక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరకు వెళ్ళాలి. ప్రభువా, నేను ఆయనతో మాట్లాడినప్పుడు లేదా ఆ వ్యక్తి గురించి నేను తొందరపడి ఇలా మాట్లాడాను, నేను శోధింపబడ్డాను, నేను నోరు జారానని కూడా మన దగ్గర తప్పులు కుదరదు. హృదయంలో ఉంటేనే అది, అంటే ఎప్పటి నుంచో నువ్వు దాన్ని పెంచుతున్నావు, ఆ పెంచావు కాబట్టి ఈ కంగారులో అది బయటకు వచ్చింది. కాబట్టి నువ్వు ఎక్కడ శుద్ధి అవ్వాలి? నీ అంతరంగంలో, హృదయంలోనే శుద్ధి. పబ్బము గడుపుకొని పోవచ్చు, మీ అందరి దగ్గర మంచి అనిపించుకోవడం కోసం నేను నవ్వచ్చు, మీ అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, చెయ్యకూడదు అసలు ఎవడెవడికి, వాడి గురించి తెలియకుండా ఇవ్వనేకూడదు. అపోస్తలుల వివరాలన్నీ అడిగి పౌలు ఎవరిని తీసుకుని అపోస్తలుల దగ్గరికి వెళ్ళాడు? పౌలు కష్టపడి సువార్త చేసాడు కొన్నాళ్ళు, ఎవడు చేరనివ్వలేదు, ఏ చర్చిలోకి రానివ్వలేదు. అప్పుడు ఏకంగా బయలుదేరి, ఇప్పుడు మనకి అదేది ఇటలీలో ఉంది, ఏంటది ఇటలీలో ఉన్నది ఏంటది? వాటికన్ సిటీ అంటే ఏం కాదు, పేతురు సీట్ అది. పేతురు దగ్గరికి వెళ్ళండి అంటే అప్పుడు బర్నబా అనేవాడిని తీసుకుని పేతురు దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు సాక్ష్యం చెప్తాడు వాళ్ళ ముందు. అపోస్తలులు కూర్చొని ఉంటే వాళ్ళ ముందు సాక్ష్యం చెప్తాడు పౌలు. ఇదిగో ఇలాగ నేను పలానా వాడిని, నేను ఈ పని చేసేవాడిని, ఇలాగ ప్రభునామం ఉన్నవాళ్ళని నేను చంపాను, ఒకరోజు ఎలాంటి దర్శనం నాకు కలిగింది, అప్పుడు నాకు ఇలా జరిగింది, ఒకడు నాకు అంత్యోకయలోన తిన్నదన వీధిలో ఒకడు నాకు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన చేసినప్పుడు నా కళ్ళ నుండి పొరలాంటివి రాలాయి అని. నేను ఆ తర్వాత ఒక్కడినే అరేబియా పోయి 6 సంవత్సరాలు నేను ఒక చరిత్ర పుస్తకంలో చదివాను, అది అబద్ధం అవ్వచ్చు నిజం అవ్వచ్చు మనకు తెలియదు. నేను అరేబియా పోతినని మాత్రం బైబిల్లో ఉంది. వెళ్ళి అక్కడ అంతకాలం ఉండి దైవత్వము, యేసుక్రీస్తు లేఖనాల్లో ఎక్కడున్నాడు ఇవన్నీ చదివి అప్పుడు నేను సువార్త చేస్తుంటే నన్ను ఎవడు అంగీకరించలేదు అని అంటే, అప్పుడు అపోస్తలులు ప్రార్థన చేసి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు, ఇదిగో ఈ ఉత్తరం తెచ్చిన వాడిని మీరు అంగీకరించండి అని. ఇప్పుడు చూడండి, డెఫ్ అండ్ డమ్ ఉన్న వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఇతను మోగా చెమిటి అవిటివాడు, ఏ పని చేసుకోలేడు, ఇది చెప్పడానికి నోరు లేదు కాబట్టి ఈ పేపర్ ఇస్తాడు. అది చదువుకుని మనం ఏదన్నా ధర్మం చేస్తే చూడలేదు ఎప్పుడు అలాంటి వాళ్ళని. అలాగా ఏం చేశారంటే, ఇతను దేవుని ప్రత్యక్షత పొందినవాడే, ఇతను చెప్పిన సువార్త మీరు వినండి అని ఒక లెటర్ ఇచ్చారు. పౌలు ఆ చర్చికి వెళ్ళి ఆ చర్చిలో వాడికి ఉత్తరం ఇచ్చేవాడు. ఆ ఉత్తరం చదువుతుంటే పేతురు దగ్గర నుండి వచ్చింది. అయితే చెప్పండి అని. అంత జాగ్రత్తగా ఆ మొదటి సంఘం బ్రతికింది. నీ గురించి తెలిస్తే, షేకింగ్ హ్యాండ్ అంటే అర్థం ఏంటి? నీతో నేను ఏకీభవిస్తున్నానని అర్థం. చెయ్యి కలిపి తీసేయం, పట్టుకొని కొంచెంసేపు ఓపాలి. షేకింగ్ అంటే ఏంటి? ఓడు అది షేక్ హ్యాండ్ అనరు, షేకింగ్ హ్యాండ్ అంటాం. అలా చెయ్యి ఊపాలి. ఊపుతుంటే ఈ ఊపినంతసేపు ఏంటి అర్థం? నువ్వు ఒకటే, నీతో నేను ఏకీభవిస్తున్నాను అని అర్థం. అపోస్తలులు ఎవరికి అలాగా చెయ్యి, బైబిల్లో రాసింది ఇవన్నీ. ఇదంతా విన్న తర్వాత అపోస్తలులు అతనికి చేతినిచ్చిరి అని ఉంది. అంత పవిత్రమైన జీవితం మానవ జీవితం. మనం చాలా దూరంలో ఉన్నామని నేను చాలా కాలం నుండి మీకు చెప్తూనే ఉన్నాను. ఆ స్థాయికి మనం ఎదగాలి. అంతేగాని అమ్మో నా చెయ్యవాళ్ళకి ఇవ్వకూడదు, ఇది గర్వం, అది అహంకారం. కనుక జాగ్రత్త. మనము ఏ దైవ విరుద్ధమైన సంగతి మన వలన జరిగినా మనము పరలోకానికి విరోధముగా పాపము చేసినట్లే. మనుషుల ఎదుట అది చేస్తే వారితో మనము సమాధాన పడడం వలన మనిషికి పోతుంది. కానీ దేవుని విషయంలో జరిగిన పాపము అక్కడే ఉంటుంది. దాని దగ్గరకు మనం వెళ్ళాం. దయచేసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళా మీరు ఇంకొకసారి ఈ వాక్యం చదవండి, మీకు అర్థమవుతుంది.
హేళనగా జీవితాన్ని తీసుకోకండి. నువ్వు 100 సంవత్సరాలు బ్రతికినా నువ్వు చనిపోతావు. తరువాత కాలము అనేది ఉండదని మీకు ఎన్నోసార్లు చెప్పాను. నిత్యము, నిరంతరము, ఎల్లకాలము జీవించడానికి ఇది పునాది. దీనిని గనక మీరు నిర్లక్ష్యం చేస్తే దానికి మూల్యం చెల్లించాలి. మరలా తిరిగి రావడం, దేవతల జ్ఞానంలాగా 7 సార్లు పుడతాడు అని ఆ పిచ్చి మాటలు నమ్మకండి. మనుష్యుడు ఒక్కసారే పుడతాడు, ఒక్కసారే మరణిస్తాడు. మనము శేషము. మనము ఎవరు ఆసక్తి కలిగి ఆ విషయాలన్నిటినీ సంగ్రహించుకొని అభ్యాసం చేసుకొని సిద్ధంగా ఉంటామో వాళ్ళు ఆ స్థానంలోనికి చేర్చుకోబడతారు. రాత్రి మనం చదివినట్లుగా దేవుడు క్షమించే మనస్సు కలిగి ఉన్నాడు. రాత్రి చదివే కదా వాక్యం. క్షమిస్తాడు, అది ఆయన గుణలక్షణం. వెళ్ళకపోవడమే పాపం. అన్నం పెట్టే అమ్మ అక్కడ ఉంది, అడక్కపోతే రాదు అంతే. రాత్రి అంతా ఆకలేసిందంటే నేను ఎవడ పడుకోమన్నాడు, నన్ను అడగచ్చు కదా అంటే దేవుడు అదే చెప్తున్నాడు, అడగండి మీకు ఇవ్వబడుతుంది. కనుక దేవుని పిల్లారా, ఈ వాక్యాన్ని అభ్యాసం చేయండి, దీన్ని మర్చిపోకండి. మీరు ఇంటి గుమ్మం రాసుకుంటారో ఎక్కడ రాసుకుంటారో కానీ పదే 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 దీన్ని. నేను ఎక్కువసార్లు చదివేది పౌలు తిమోతికి చెప్పిన మాట. నాకు అదే భయం వేస్తుంది. ఏదైనా ఒకటి సాధించాను, ఈ పాపం జయించాను, ఇది 10 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడూ దీన్ని చేయలేదు, దీన్ని మీరలేదు అని అనుకున్నా ఆఖరి గడియలో ఏదైనా జరుగుతుందేమో అని ఒక బెంగ పౌలు దగ్గర ఉంది. అది అలాంటి ఉద్దండుడైన వాడే బెంగపడుతుంటే మరి నేను జాగ్రత్తగా ఉండొద్దా అనిపిస్తుంది. తండ్రి, నీ ఎదుటను పాపం చేశాను, పరలోకానికి ఎదుట అనలేదు, పరలోకమునకు విరోధము అని. అది చదువుతున్న కొలది మనకి ఒక ఉపదేశం మనకు అందుతుంది. ఆ వాక్యాన్ని ఈ వారమంతా శనివారం వాక్యం, ఆదివారం వాక్యం ఒకసారి చదువుకుని ఒక చిన్న పాట పాడుకుని మీ ప్రార్థన ప్రారంభించండి. దీనివలన ఏమవుతుందంటే ఇది మనకు వంటపడుతుంది. ఏదైనా మనం చేసామంటే అమ్మమ్మ ఇతనితో రాజీ పడడం తర్వాత ఇది రాజీ పడచ్చు అవకాశం ఉంది. ముందు ఆ పరలోకానికి విరోధమైన దాన్ని మనం క్షమింపజేసుకోవాలి అని ప్రభువుని ఆశ్రయించడానికి మనకు ఒక అవకాశం వస్తుంది. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, జిగటమంటిగానున్న మమ్మను నీ కుమారులనుగా చేసి నీ న్యాయ విధులను మాకు బోధించి సిద్ధపడమని మమ్మల్ని హెచ్చరిస్తూ అవకాశమును, కాలమును, ఆరోగ్యమును, భూమి మీద బ్రతకడానికి కావలసిన వాటిని అనుగ్రహించి ప్రభువు మమ్మల్ని ఆవరించి ఉన్నవాడా నీకు స్తోత్రములు. మా ప్రతి పాపమును నీ సన్నిధిలో కడిగి వేసుకోవడానికి నీ ఒక మార్గాన్ని మా ముందు ఉంచావు ప్రభు. దీనిని అనుసరింపచేయి. ఇదిగో నాయన, కొద్దిమందిమి సమాజముగా చేరి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఒకరితోనొకరు అబద్ధమాడక జాగ్రత్త పడినట్లు కృప చూపించు. ఒకరి మేలు కొరకు ఒకరు ప్రార్థించు వారిగాను, ఒకరి క్షేమము కొరకు ఒకరు ఆపేక్ష కనబరుచినట్లు, ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నట్లు ఈ సమాజములో నాయన నీ జీవమును పుట్టించు ప్రభువ. నీ ఆత్మ వెలుగును ఈ సమాజమునకు అనుగ్రహించు. నా తండ్రి, నా దేవ, కనికరించి కాపాడు. నీ రాజ్యం కొరకు సిద్ధపరచు. ఏ లోటు కనబడనీయవద్దు నాయన. ఒకరికొకరు విరోధులను కానీయకు, ఒకరికి విరోధముగా ఒకరిని తలంపనీయకు, మాట్లాడనీయకు ప్రభు. ఈ పాపము వారిని మరణము తరువాత నశింపచేస్తుంది గనక ప్రాణముండగానే క్షమాపణ కోరుకొనడానికి కృప చూపించు. నీ నామములో క్షమాపణ ఉన్నది. నీవు దీర్ఘశాంతుడవు, దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. దయచేసి సమాజంపై నీ దృష్టి నుంచు. అల్పుడనైన నన్ను కూడా ఆదరించి కాపాడు. దయచేసి సమాజం అంతటిని నీ కృపలో పదిలపరిచి ఆవరించి దుష్టు నుండి తప్పించి సంరక్షించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి.